హలో, నమస్తే, వెల్కమ్ టు ఫుడ్ బ్లాగ్స్. ఈరోజు వచ్చేసి నేను పాలకూర ఇంకా గంగవల్లి అని ఆకుకూరలతోటి పచ్చడి చేసుకుందామని ప్రిపేర్ అయితే చేసుకుంటున్నాను. ముందుగాలో వచ్చేసి బాండి పెట్టేసుకొని ఆనియన్స్ ఒక హాఫ్ పీసెస్ కట్ చేసుకొని, పచ్చిమిర్చి కొన్ని, కొత్తిమీర కూడా వేసుకొని బాగా వేగాక ఇలా ఆనియన్స్, కొత్తిమీర ఇంకా ఎండుమిర్చి కూడా ఎంపుకొని ఒక గిన్నెలు అయితే వేసుకున్నాను. ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండు అయితే వేసుకున్నాను నానపెట్టుకొని. అందులో వచ్చేసి కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను, జీలకర్ర కూడా వేసుకొని ఫైన్ పేస్ట్ చేసుకున్నాను. అంటే మొత్తానికి పేస్ట్ చేసుకున్నాను పచ్చడిలాగా. నెక్స్ట్ వచ్చేసి ఆకుకూరలు చక్కగా కొంచెం దగ్గరగా ఉడికినాక గంగవల్లి అయితే వేసుకొని, ఇంకా వాటర్ కూడా ఎవాపరేట్ అవుతుంది కాబట్టి దాంట్లో మనం వాటర్ అయితే పోసుకోవద్దు. దాంట్లో సాల్ట్ అయితే వేసుకొని చక్కగా దగ్గరగా నీళ్ళన్నీ ఇంకేదాకా ఉడికించుకొని పక్కనైతే పెట్టేసుకున్నాను. జార్లో వచ్చేసి మొత్తం పేస్ట్ చేసుకొని, ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తము కొంచెం చల్లారాక, ఆకుకూరలు కూడా చల్లారాక జార్లో అయితే వేసుకుంటున్నాను. జార్లో వేసుకొని ఇది కూడా పచ్చడి అయితే చేసుకున్నాను అనమాట. మరీ మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవద్దు. ఒక 1 రౌండ్ 2 రౌండ్ వచ్చే వరకు తిప్పుకొని ఆపేసుకోవాలి. మరీ ఫైన్ పేస్ట్ లాగా చేసుకుంటే ఎలాగో ఉంటుంది, బాగోదు. కాబట్టి ఒక 1 రౌండ్ 2 రౌండ్ వేసుకుంటే చాలు. బాండీలో కొంచెం అంత ఆయిల్ వేసుకొని దాంట్లో ఎండుమిర్చి, కొంచెం అంత పంట కింద తగిలేటట్టు శనగపప్పు, ఆవాలు, జీలకర్ర ఇలా వేసుకొని ఇలా కొంచెం వేగాక అందులో కొంచెం అంత పసుపు, ఇంకా ఆనియన్స్ ఒక 4 ముక్కలు అయితే వేసుకోవాలి. మరి చిన్న పీసెస్గా కాకుండా పచ్చడి కదా, ఒక పెద్ద పీసెస్గా కట్ చేసుకొని వేసుకుంటే పచ్చడికి రుచిగా కూడా ఉంటుంది. చూసారు కదండి. నా వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. ఇదండి ఈరోజు వచ్చేసి వంటకం. ఎలా ఉందో కామెంట్లో పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ సీయింగ్ ఆల్ ఆఫ్ యూ. Bye bye.